హాయ్ హలో నమస్తే. కందుల దుర్గేష్ టూరిజం మినిస్టర్ నిన్న ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే కందుల దుర్గేష్ గారి యొక్క స్టేట్మెంట్ ఏంటంటే యూనియన్ బడ్జెట్ని పొగుడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కొద్దిగా నేషనల్ న్యూస్ కూడా పబ్లిష్ చేశారు. కందుల దుర్గేష్ గారు ఎందుకు బడ్జెట్ని ఆకాశానికి ఎత్తుతూ పొగుడుతూ శభాష్ కేంద్ర ప్రభుత్వం, శభాష్ నిర్మలా సీతారామన్ గారు, శభాష్ చంద్రబాబు నాయుడు గారు, శభాష్ మోడీ గారు, శభాష్ పవన్ కళ్యాణ్ గారు అని ఈ విధంగా మాట్లాడారు ఏంటి అని లోపలికి వెళ్ళి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము టూరిజం డిపార్ట్మెంట్కి 2,438 కోట్ల రూపాయలు, 3,416 కోట్ల రూపాయలు కల్చర్కి 3,416 కోట్లు, టూరిజానికి 2,438 కోట్లు అలాట్ చేసింది బడ్జెట్లో. కందుల దుర్గేష్ గారు ఎక్స్ట్రాడినరీ, సూపర్ అండ్ సింపుల్ అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు న్యూస్ పేపర్కి. ఈ 2,438 కోట్లు, 3,416 కోట్లు ఎవరికి ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారా? ఆంధ్రప్రదేశ్కి అలాట్ చేశారా? కాదు. దేశవ్యాప్తంగా 2,438 కోట్లు టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చారని చెప్పి ఇక్కడ టూరిజం మినిస్టర్ శభాష్ అని దేశవ్యాప్తంగా ఫండ్ రైజ్ చేసి, దేశవ్యాప్తంగా ఫండ్ ఇచ్చి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నార్త్ ఇండియాలో ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వాళ్ళ గవర్నమెంట్లకు ఇచ్చుకొని సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి వాళ్ళు ఫండ్ రిలీజ్ చేయట్లేదు, సరిగ్గా ఫండ్ ఇవ్వట్లేదని సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు రోజు గొడవ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వము 2,400 కోట్ల రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్కి ఇగానే నీకు వచ్చి ఇచ్చేస్తారు ఆంధ్రప్రదేశ్కి. అంటేనే ఆంధ్రప్రదేశ్కి దాంట్లో ఎంత ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు మరి కందుల దుర్గేష్ గారు చెప్తారా? తెలియదు, ఆయన కూడా తెలియదు. ఎందుకు టూరిజానికి 2,400 కోట్లు పెడుతున్నాం దేశవ్యాప్తంగా అని చెప్పి ఇక్కడ కందుల దుర్గేష్ గారు టూరిజం డిపార్ట్మెంట్ శభాష్ ఎక్స్ట్రాడినరీ అంటున్నారు. ఆ 2,438 కోట్లు, కనీసం 38 కోట్లన్నా మనకు వస్తాయా? 2,400 వేరే రాష్ట్రాలకి ఇచ్చుకున్నా 38 కోట్లన్నా తీసుకురాగలరా కందుల దుర్గేష్ గారు? ఆ క్లారిటీ లేదు ఆయనకి. సింపుల్గా శభాష్ అన్నారు. ఓకే, ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవటం వల్ల డబ్బులు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ పెట్టిన దాంట్లో బడ్జెట్ మొత్తం కూడా ఖర్చు పెట్టరు. దేశవ్యాప్తంగా కూడా 2,400 ఇస్తే చివరికి 500 కూడా ఖర్చు పెట్టరు. ఆ 500లో మన రాష్ట్రానికి ఎంత వచ్చిందో అది ఒక పెద్ద డౌట్. ఈ ఈ ఈ కందుల దుర్గేష్ గారి యొక్క ఆ ఆనందోత్సవము ఎంతకాలం ఉండిద్దో చూద్దాం. మనం ఎంత తీసుకొస్తాడో దుర్గేష్ గారి యొక్క టూరిజం డిపార్ట్మెంట్కి ఆంధ్రప్రదేశ్ గురించి చూద్దాం. ఓకే, ఇంకొకటి లోకల్కు ఉన్నటువంటి టూరిజం సెక్టార్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేరళ, తమిళనాడు వాటితో పోల్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అరకు లాంటి ప్రదేశాలని ఎందుకు వీళ్ళు టూరిజం సెన్సేషనల్గా ఎందుకు దేశవ్యాప్తంగా ఎందుకు డెవలప్ చేయలేకపోయారని వాళ్ళే చెప్పాలి. సెలబ్రేట్ చేస్తే డబ్బులు రావు. ఇప్పుడు ఎవరైనా సరే వేరు వేరే దేశాల్లో నుంచి టూరిజం అంటే కేరళ వెళ్తారు, తమిళనాడు వెళ్తారు, కొలైకల్, ఊటీ ఇలాంటికి వెళ్తూ ఉంటారు. పర్లేదు, కొంచెం ఇంచుమించుగా కర్ణాటకని వెళ్తారు. కానీ ఎవరైనా సరే టూరిజం ప్లేస్ తోటి మన అరకు రావటం కానీ ఎప్పుడైనా ఎవరైనా చూసారా మీరు? ఎందుకు ఒక టూరిస్ట్ హబ్గా వీళ్ళు మలచటంలో విఫలమయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఇంటర్నేషనల్ టూరిస్టుల్ని, నేషనల్ వ్యాప్తంగా టూరిస్టుల్ని అట్రాక్ట్ చేయడంలో విఫలమవుతుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్. ఎప్పుడు వీళ్ళు గట్టిగా మాట్లాడి మీరు మాకు ఫండ్ ఇవ్వాల్సిందే అని చెప్పి గొడవ చేసి రచ్చ చేస్తే అక్కడ అప్పుడు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు తమిళనాడు, కేరళ ఉందనుకోండి, వాళ్ళిద్దరు కూడా యాంటీ మోడీ గవర్నమెంట్లు. తమిళనాడు, కేరళ, కర్ణాటక కూడా యాంటీ గవర్నమెంట్కి సంబంధించిన అయినప్పటికీ కూడా వాళ్ళకి ఫండ్ వస్తూ ఉండేది. ఫండ్ వచ్చినా కూడా మాకు రాలేదని గొడవ చేస్తారు వాళ్ళు. ఎవరు? తమిళనాడు, కర్ణాటక, కేరళ వాళ్ళు యాంటీ మోడీ గవర్నమెంట్ రన్ అవుతూ ఉండేది, నాన్ బీజేపీ గవర్నమెంట్లు రన్ అవుతున్నాయి. వాళ్ళు అక్కడ మాకు ఫండ్ రాలేదని గొడవ చేస్తారు. పార్లమెంట్లో, రాజ్యసభలో గొడవ చేస్తారు. ఇది ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళతో అని చెప్పి కొద్దిగా డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చినా కూడా మళ్ళీ రాలేదని గొడవ చేస్తారు. వాళ్ళు గొడవ చేస్తూ డబ్బులు తెచ్చుకుంటున్నారు.
అపోజిషన్లో ఉన్నటువంటి డిఎంకే ప్లస్ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళెవరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అడగరు. ఓకే, అడుగుతారంటే వాళ్ళ సమయం వచ్చి స్పీచ్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు పార్లమెంట్లో స్పీచ్లు ఇస్తారు. స్పీచ్లు ఇస్తారంటే మా గవర్నమెంట్కి అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అని ఒక స్పీచ్ చేసి వదిలేస్తారు. అది మేము అంటారు. గొడవ చెయ్యరు. ప్రభుత్వం మీద తిరగబడరు. ఆ ప్రభుత్వం మీద తిరగబడేటువంటి పొలిటికల్ పార్టీలు ఉన్నప్పుడు ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళు గొడవ చేస్తున్నారని అప్పుడు మీకు ఫండ్ ఇస్తారు. కాబట్టే ఆంధ్రప్రదేశ్లో అరకు లాంటి ప్రదేశాలు ఇక్కడిక్కడ టూరిజం అందరూ కేరళ, తమిళనాడు వెళ్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రావట్లే. కందులు దుర్గేష్ గారు, మీరు ఎక్స్ట్రాడినరీ బడ్జెట్ ఏది దేశానికి బడ్జెట్ ఇచ్చారన్నారు. మీరు అరకు వ్యాలీని డెవలప్ చేయడానికి, లేదంటే విశాఖపట్నం టూరిజం హబ్గా మార్చడానికి మీరు ఎంత ఫండ్ తీసుకొస్తారు? అమరావతిని టూరిస్ట్ ప్లేస్గా మారుస్తానని ఏది అక్కడ అసలు ఏమి లేదు. అమరావతిలో బిల్డింగ్ కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు టూరిస్ట్ ప్లేస్గా మారుస్తానని అమరావతిని, అది ఎప్పుడో 50 సంవత్సరాలకి జరిగేది. ఇప్పుడు టూరిజానికి మీరు ఎంత డబ్బు ఇప్పుడు ఇచ్చిన 2,300 కోట్ల రూపాయలు టూరిజానికి, కల్చర్కి 3,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాంట్లో ఎంత ఫండ్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తారో కందుల దుర్గేష్ గారు చెప్పాలి దాని మీద. అది నా ఉద్దేశం. ఈ వీడియో పెట్టడం ఆయన స్టేట్మెంట్ చూసి మాట్లాడుతున్న కందుల దుర్గేష్ గారిని. టూరిజం అరైవల్స్, జాబ్ క్రియేషన్ అనేది ఇంతవరకు ఎంత క్రియేట్ చేశారు అంటే ఏమి లేవు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రాజెక్ట్స్ లేవు. టూరిస్ట్ అరైవల్స్కి సంబంధించి మల్టీ ఇయర్ అన్నీ కూడా పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని పనిచేయాలి. ఆ బెంచ్ మార్క్ పెట్టుకొని పనిచేయాలంటే మీరు ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం మీద భయపడుతున్నంత వరకు ట్రిపుల్ ఇంజన్ అంటే వీళ్ళు డబుల్ ఇంజన్తో డెవలప్మెంట్ జరిగిద్ది అంటారు. కాదు, డబుల్ ఇంజన్తో డెవలప్మెంట్ ఎప్పుడు జరగదు. ఫైటింగ్తోనే డెవలప్మెంట్ జరిగేది. ఇఫ్ యూ ఫైట్ యూ విల్ గెట్ ద డెవలప్మెంట్. దట్స్ ఆల్. ఇప్పుడు చూడండి, మీరు ఎకానమీలో ఎవరు స్ట్రాంగ్ వెళ్తున్నారంటే తమిళనాడు, ఎడ్యుకేషన్లో స్ట్రాంగ్ వెళ్తున్నారంటే కేరళ, ఐటీలో స్ట్రాంగ్ వెళ్తున్నారంటే కర్ణాటక. ముగ్గురు ఫైట్ చేస్తారు కేంద్ర ప్రభుత్వంతో. కాబట్టి వాళ్ళు డెవలప్ అవుతున్నారు. మనం అప్పుల్లో ఎందుకు తిరుగుతున్నామంటే వాళ్ళు మనం ఫైట్ చేయట్లే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం మనం. ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళతో గొడవ అని చెప్పేసి ఒక రాంగ్ స్ట్రాటజీ ఎంచుకున్నారు మన పొలిటికల్ పార్టీలు. ఓకే, కేంద్రంతో సత్సంబంధాలు వస్తే డబ్బులు ఉంటాయి అనేది పొరపాటు. అది డబ్బులు వస్తే కేంద్రానికి వీళ్ళు పొరపాటు. వీళ్ళు యాక్చువల్లీ స్కామ్లో ఇరుక్కొని అట్లా చేస్తున్నారు. కానీ మీరు మాకు ఎందుకు ఇవ్వరు, మాకు ఇవ్వాల్సిందని గట్టి పట్టుబడి పొట్లాడి తెచ్చుకోవాలి కేంద్రం నుంచి. అప్పుడు జరుగుతాయి. ఓకే, సరే, ఈయన పొలిటికల్ మెసేజ్లు ఇస్తే కుదరదండి. అక్కడ బడ్జెట్ రాగానే ఇక్కడ పొలిటికల్గా మెసేజ్లు ఇచ్చి సూపరు, మా ఎన్డీఏ ప్రభుత్వం ఎక్స్ట్రాడినరీ సూపర్ అంటే రావు. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిందంతా 2,438 కోట్లు టోటల్ అలొకేషన్ ఇచ్చారు. మరి దాంట్లో ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇస్తారనేది వీళ్ళకి కూడా క్లారిటీ లేదు. గతంలో చూస్తే, మన గతంలో వచ్చినటువంటి కొంత ఫండులు చూస్తే మనం సెంట్రల్ గవర్నమెంట్ అనేవి అన్ని స్టేట్లకి ఈక్వల్గా షేర్ చేయట్లా. కనీసం ఈక్వల్ షేర్ చేసినా మనకు డబ్బులు వస్తాయి. 3,000 కోట్లు, 30 రాష్ట్రాలు ఉన్నాయి. ఓకే, కనీసం ఒక 100 కోట్లు ఉన్నదిగా, కనీసం ఒక 100 కోట్లు వస్తాయి. 30 రాష్ట్రాల్లో ఒక్కొక్కడికి ఈక్వల్గా పంచిన 100 కోట్లు వస్తాయిగా. కానీ గతంలో మనకు వచ్చినటువంటి టూరిజానికి వచ్చిన డబ్బులు ఇప్పుడు చూడండి ఎన్ని గతంలో వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తారు. దేనికి? స్వదేశీ దర్శన్, ప్రసాద్, SEI ఇట్లాంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయన్నమాట టూరిజానికి సంబంధించి. గతంలో వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి డబ్బులు ఎంతంటే ఒకదానికి 67 crores ఒక ప్రాజెక్టుకి ఇచ్చారు. 67 కోట్లు, 35 కోట్లు. స్వదేశీ దర్శన్ మీద 9 కోట్లు బీచ్కి, సూర్యలంక బీచ్కి. అరకుకి ఇప్పుడు చెప్పాను కదా, అరకుకి ఎంత తీసుకొచ్చారు? 3,000 కోట్లు ఇచ్చారు. శబాష్ అని కందులు దుర్గేష్ గారు. అరకుకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు 3 కోట్లు. 3,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి 3 కోట్లు ఇచ్చారు అరకుకి. అండ్ ఎందుకు? మన దాకా రావు. అవి రావట్లేదంటే మీరు కొట్లాడితే వస్తాయి, మీరు కొట్లాడిపోతే రావు. ఓకే, సో ఇది నేను అనేది ఏంటంటే ఏదైనా సరే
సార్ కనీసం అపోజిషన్ అయినా కొట్లాడాలి, అపోజిషన్ కూడా కొట్లాడాలి. అపోజిషన్ కొట్లాడతారని అనుకుందాం, ఓకే. ప్రశ్నలు లేవనెత్తున్నారు, అపోజ్ చేస్తున్నారు, కానీ దానివల్ల వాళ్ళు భయపడరు. తెలుగుదేశము, బీజేపీ, జనసేన వాళ్ళు ఎలియన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మాట్లాడితే ఎలియన్స్ నుంచి బయటికి పంపిస్తారని వాళ్ళు ఏం మాట్లాడతలే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అపోజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు, కానీ వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళు భయపడరు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి వీళ్ళు గట్టిగా ఢీకొనలేరు. వీళ్ళు మనల్ని గట్టిగా ఢీకొంటే అది వాళ్ళు ఇప్పుడుగా వాళ్ళు ఢీకొనలేరు అని వాళ్ళకి తెలుసు. సో కాబట్టి గట్టిగా ఢీకొని ఈ టూరిజం డిపార్ట్మెంట్ రావాలి. మరి కందుల దుర్గేష్ని ఢీకొనమనండి ఫస్ట్. అది ఇప్పుడు నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎక్కడో కేంద్రంలో 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చారని ఎక్స్ట్రాడినరీ సూపర్ అని టూరిజం డిపార్ట్మెంట్ కందుల దుర్గేష్ గారు అన్నారు. దాంట్లో గతంలో మీకు వచ్చింది 10 కోట్లే అని చెప్తాను, అరకుకు వచ్చింది 3 కోట్లే అని చెప్తున్నా. 3,000 కోట్ల బడ్జెట్ వేసి మీ అరకుకి ఇచ్చారు 3 కోట్లు, ఏమి లాభం అంటున్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.